Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. సౌదీ అరేబియా ప్రస్తుతం చరిత్రలోనే అత్యంత క్లిష్టమైన కాలాన్ని ఎదుర్కొంటోంది. ఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్ దేశాలతో కలిసి ఇరాన్ గడ్డపై సాగిస్తున్న యుద్ధం కారణంగా ఉత్పన్నమైన భద్రతా సవాళ్లు సౌదీని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే, మరోవైపు ఆకాశం నుంచి కురుస్తున్న అకాల వర్షాలు దేశాన్ని జల దిగ్బంధంలోకి నెట్టేశాయి. అటు శత్రు దేశం నుంచి వచ్చే క్షిపణుల భయం, ఇటు ప్రకృతి సృష్టిస్తున్న జల ప్రళయం మొత్తంగా సౌదీ అరేబియాపై రెట్టింపు దాడిని తలపిస్తున్నాయి. అమెరికా మరియు ఇజ్రాయెల్ సంయుక్తంగా ఫిబ్రవరి 28, 2026 నుంచి ఇరాన్ సైనిక అణు కేంద్రాలపై దాడులు ప్రారంభించినప్పటి నుంచి మధ్య ప్రాచ్యంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దీనికి ప్రతిచర్యగా ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల ద్వారా సౌదీ అరేబియాను ప్రధాన లక్ష్యంగా చేసుకుంది. గత కొద్ది వారాలుగా రియాద్ మరియు తూర్పు ప్రాంతంలోని కీలక చమురు క్షేత్రాలైన రాస్, తనూరాలపై ఇరాన్ దాడులు జరిగాయి. ఈ దాడుల వల్ల ప్రాణ నష్టంతో పాటు కీలకమైన మౌలిక వసతులు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా రియాద్లోని అమెరికా ఎంబసీ మరియు ఇతర వ్యూహాత్మక ప్రాంతాలే లక్ష్యంగా జరిగిన డ్రోన్ అటాక్స్ సౌదీ భద్రతా వ్యవస్థకు సవాలుగా నిలిచాయి. ఆర్థికంగా, వ్యూహాత్మకంగా ఈ దాడులు దేశాన్ని తీవ్రంగా కలవరపెడుతున్నాయి. ఓవైపు సరిహద్దుల్లోని ఈ యుద్ధ ఉద్రిక్తతలు సద్దుమణక ముందే ప్రకృతి తన ప్రతాపాన్ని చూపడం ప్రారంభించింది. ఎడారి దేశం సౌదీలో ఇటీవల కురుస్తున్న కుంభ వృష్టి అసాధారణంగా మారింది. రియాద్ నగరం మరియు అల్ అహసా గవర్నరేట్లో భారీ వర్షాలు కురవడంతో రోడ్లన్నీ నదులుగా మారిపోయాయి. వరదల తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం విద్యా సంస్థలను మూసివేయాల్సి వచ్చింది. ఇరాన్ క్షిపణుల వల్ల ఇప్పటికే భయాందోళనలో ఉన్న ప్రజలు ఇప్పుడు ప్రకృతి సృష్టిస్తున్న ఈ విధ్వంసం కారణంగా మరింత కష్టాల్లో పడ్డారు. ఎడారి ప్రాంతాల్లో నీటిని పీల్చుకునే సామర్థ్యం తక్కువగా ఉండడం, డ్రైనేజీ వ్యవస్థలు భారీ వరదలను తట్టుకోలేకపోవడం వల్ల వందలాది వాహనాలు కొట్టుకుపోతున్నాయి. సౌదీ అరేబియాలో సంభవించిన ఈ భారీ వరదలకు ప్రధానంగా అసాధారణ జెట్ స్ట్రీమ్ కదలికలు కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. వాతావరణ శాస్త్ర పరిభాషలో చెప్పాలంటే జెట్ స్ట్రీమ్ అనేది భూమి ఉపరితలం నుండి సుమారు 9 నుండి 12 కిలోమీటర్ల ఎత్తులో ట్రోపోస్పియర్ పొరలో వేగంగా ప్రవహించే ఇరుకైన గాలి ప్రవాహాలు. వీటిని ఆకాశంలో ప్రవహించే అదృశ్య నదులు అని పిలుస్తారు. ఇవి ఎలా ఏర్పడతాయంటే, భూమిపై సూర్యరశ్మి సమానంగా పడదు. భూమధ్య రేఖ వద్ద వేడిగా, ధృవాల వద్ద చల్లగా ఉంటుంది. ఈ రెండు ప్రాంతాల మధ్య ఉండే ఉష్ణోగ్రత మరియు పీడన తేడాల వల్ల గాలి కదలికలు మొదలవుతాయి. భూమి భ్రమణం వల్ల ఈ గాలి ప్రవాహాలు ఒక నిర్దిష్ట మార్గంలో ఇరుకైన బ్యాండ్లుగా మారుతాయి. వీటినే జెట్ స్ట్రీమ్స్ అంటాము. సౌదీ అరేబియా విషయానికి వస్తే సాధారణంగా జెట్ స్ట్రీమ్స్ ఈ ప్రాంతానికి దూరంగా ఉంటాయి. కానీ వాతావరణ మార్పుల వల్ల ఇప్పుడు ఇవి తమ మార్గాన్ని మార్చుకున్నాయి. కొన్నిసార్లు జెట్ స్ట్రీమ్స్ వంకరగా మారి సాధారణం కంటే వేగంగా లేదా మందకొడిగా ప్రయాణిస్తాయి. ఇలా జరిగినప్పుడు అవి సముద్రాల నుండి భారీగా తేమను మరియు అస్థిరమైన గాలిని ఎడారి ప్రాంతాల వైపు లాగుతాయి. హిందూ మహాసముద్రం లేదా ఎర్ర సముద్రం నుండి వచ్చిన ఈ తేమతో కూడిన గాలి జెట్ స్ట్రీమ్ ప్రభావంతో సౌదీ అరేబియా మీదుగా వచ్చి చల్లని గాలులతో ఒక్కసారిగా భారీ వర్షాలుగా కురుస్తుంది. ప్రస్తుతం సౌదీలో అదే జరిగిపోతుంది. దీంతో యుద్ధం వల్ల ఆర్థిక వ్యవస్థపై పడుతున్న భారం ఒకవైపు, ప్రకృతి వైపరీత్యాల వల్ల మౌలిక వస్తువుల విధ్వంసం మరోవైపు సౌదీని ఇప్పుడు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇరాన్ దాడుల వల్ల కలిగిన నష్టాన్ని పూడ్చుకునే క్రమంలోనే ప్రకృతి విపత్తును కూడా సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన బాధ్యత సౌదీ ప్రభుత్వంపై పడింది. సివిల్ డిఫెన్స్ బలగాలు రాత్రింబవళ్లు కష్టపడుతూ వరద బాధితులను కాపాడేందుకు కృషి చేస్తున్నాయి. యుద్ధ ఉద్రిక్తతలు మరియు ప్రకృతి కోపం, ఈ రెండింటి మధ్య సౌదీ అరేబియా ప్రజలు అసాధారణమైన పోరాటాన్ని సాగిస్తున్నారు. ఏది ఏమైనా భద్రత పరంగా మరియు పర్యావరణ పరంగా ఎదురవుతున్న ఈ సవాళ్లను అధిగమించి సౌదీ తిరిగి సాధారణ స్థితికి రావడానికి ఎంత సమయం పడుతుందనేది ఇప్పటికిప్పుడు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. దేశ రక్షణను పటిష్టం చేసుకుంటూనే ప్రకృతి ప్రకోపానికి తలవొగ్గని దృఢ సంకల్పంతో సౌదీ అరేబియా ముందుకు సాగుతోంది.